మల్లన్న పుట్టే ఒకటి, మల్లన్న సింగ్ పుట్టే మూడు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓటు పుట్టేట మూడు, మదనసాగర్ రెడ్డి ఉన్నారు. అవునా? ఇప్పుడు మన సందేశాన్ని మనం చేస్తాం. అందరూ ముఖ్యంగా దీపావళి ఆలయంలో కూడా మీటింగ్ ఉంది. అక్కడ మా ఆలయంలో కూడా మీటింగ్ ఉంది. దీపావళి అక్కడ ప్రోగ్రాం పెట్టి వెయిట్ చేస్తుండే కూర్చోండి చెప్తా. ఏం లేదు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ఎందుకంటే ఇప్పటికి చాలా సార్లు చాలా మంది పేరు పేరు అందరికీ నమస్కారాలు. ఎందుకంటే మొదటి పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎస్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మాకు నిమ్మనే కదా, ఇక మననే అయింది, మననే కష్టపడదు. పరీక్ష వాళ్ళు పరీక్ష పడదు. ఈ పరీక్ష అయిపోయినా ఈ సొంత పరీక్ష కూడా వస్తుంది. ఆయన 20 తారీఖు కాగానే, మా 4వ తారీఖు మన లెక్కలు కాగానే, మన 8వ తారీఖు 9వ తారీఖు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళు మళ్ళీ కట్టి లేకుండా బయట నెలన్నర తర్వాత బ్రహ్మాండమైన పాలన మనం ముందుకు పోతాం. అంత ఎమ్మెల్సీగా కౌన్సిల్ పోతాడు, నేను ఎంపీగా లోక్సభ పోతున్నా. అన్న అందరూ అసెంబ్లీగా రేవంత్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలు, కాంగ్రెస్ పార్టీని మీరందరూ పేరు పెట్టుకున్న ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా నడిపేయాలంటే తీర్మానం వల్ల కూడా మీరు గెలిపారు. గవర్నమెంట్ ఒక లెక్క మారుతుంది కాదు. ఏంటంటే ఇది రెగ్యులర్ రాజకీయం కాదు. తీర్మానం వల్ల మేము గెలిపాలంటే మనం రెగ్యులర్ గా కాదు. ఇక్కడ మీకు ఏదైతే కాగితాలు ఉన్నాయో, ఇక్కడ ఏదైతే కాగితాలు ఉన్నాయో అన్న మొత్తం తెచ్చిండు. ఒక్కొక్క ఊర్లో మీరు చూసినట్టయితే పేర్లతో రాయించిండు. ఏ మండలం మండలం పార్టీ అధ్యక్షులు తీసుకోవాలి. తీసుకుని ఏం చేస్తారంటే ఒక గంట సేపు కూర్చోవాల్సిన పని అవుతుంది. ఎందుకంటే మన రాజకీయాలు ఇంటికి ఇంటికి రాజకీయం లేదు. ఈ ఉపాధి ప్రకారం ఆయన ఎక్కడో ఉంటాడు, మన ఊరైనా కానీ ఆయన ఎన్నో చదువుకుంటున్నాయి. కాబట్టి మీరు ఫస్ట్ కాగితం తీసుకొని గ్రామ పంచాయతీ అధ్యక్షులకు వాళ్ళ అమలు ఎదురుస్తుందో లిస్ట్ ఇస్తే మీరు పోటీ చేసి తీర్మానం పోటీ ఏమో చెప్పాలి. తీర్మానం సామర్థ్యం కుమార్ రెడ్డి లెక్క పరిచయం చేయడం లేదు. తీర్మానం గురించి రాష్ట్రమంతా ఊరు వాడ గల్లి ఇంటికి పరిచయం ఇస్తే, ఎందుకంటే పొద్దున ఆయనకి కేసు పేపర్ రావడం వల్ల ఆయన పేపర్ అయితే చాలు, అన్ని పేపర్లు ఆయనకి అవుతారు కోసం. ఎందుకంటే 2 పేర్లు మేము కూడా ఎప్పుడైనా పేపర్ రావడం పరిస్థితి ఉంటే, అదే పేపర్ తీర్మానం చూద్దాం, అన్ని పేపర్లు మెడల్ పేపర్ అయితే చెప్తారు ఏమి వస్తారని ప్రతి రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తీర్మానం వల్ల అనే వ్యక్తిని మనం పోయి ఇప్పుడు ఆ నాయకుడు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అందరికీ తెలుసు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలన ఎండగండి ఈ రోజు మన ప్రభుత్వంలో ఉందంటే ఒక ముఖ్యమైన వ్యక్తి ఇవాళ అందరి ప్రభుత్వంలో తీసుకొచ్చి టీఆర్ఎస్ పాలన తరిమికొట్టిన దాంట్లో తీర్మానం వల్ల మేజర్ పాత్ర వహించిండు. ఇలా మన బాధ్యత తీర్మానం వల్ల మనం తెప్పించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ బాధ్యత నిర్వహించాలంటే మీరు ఏ ఎండ కష్టపడాలని అవసరం లేదు. ఎన్నికకు అన్నిటికీ గవర్నమెంట్ ఇంటికి వచ్చి ఎంతలు వచ్చి ఎండ వాడ తిరగాల్సిన అవసరం లేదు. కూర్చోవాలి. మీరు ఈ నుంచి రోజు కాగితాలు తీసుకుని ఒక అరగంట సాయంత్రం కూర్చోరు. ఎవరు మరొకరు నెలవేరు. దీంట్లో మొత్తం 16,300 జిల్లాలు ఉంటాయి మన దగ్గర. ఏడా మన తుంగతుర్తి మొత్తం అంటే మండలానికి ఎంతమంది ఉంటే యావరేజ్ గా 9 మండలాలు అంటే 16,009 మండలాలు అంటే యావరేజ్ గా మనకు ప్రతి దగ్గర 250 ఓట్లు ఉంటాయి. 250 నుంచి 300 3,000 200 నుంచి 3,000 ఓట్ల మధ్య ఉంటాయి ప్రతి మండలానికి. గ్రామ పంచాయతీకి మనకు 24 గ్రామ పంచాయతీ ఉన్నాయంటే గ్రామ పంచాయతీకి ఒక 150 ఓట్లు వస్తాయి. మీరు గ్రామ పంచాయతీ అధ్యక్షులకు వాళ్ళ లెక్క వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా గంట కూర్చొని ఆ ఊరిలో ఫోన్ చేసుకుని అయ్యా మీ ఊరి నుంచి ఫోన్ చేస్తున్నా మా తీర్మానం వల్ల నిలబడ్డారు జనం మీరు రాయడానికి ఆ ఫోన్ రాయాలి. రాజు ఒక రోజు ఇస్తే ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా మనం గాంధీజీ పంపిస్తాం.
గాంధీ భవన్ పంపించి ఆ గాంధీ భవన్ నుంచి ఫోన్ పంపించి మాట్లాడించడం కాకుండా తీర్మానం కూడా అక్కడ ఫోన్లో మాట్లాడుకొని వాళ్ళ రోడ్డు ప్రాధాన్యతలు మనం కూడా వాళ్ళకి సంపాదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళంతా పరిపాలకులు వీళ్ళంతా ఉద్యోగస్తులే ఉంటారు. ఈ ఉద్యోగస్తులు కూడా ఇంకో ప్రేమ దగ్గర ఒకటే దానికి జీతాలు చేస్తున్నారు కాబట్టి మన దాకా జీతాలు వచ్చేది కాదు. రేవంత్ రాగానే ఒకటో దానికి జీతాలు వేస్తుంది. ఎందుకంటే జీతాలు వేస్తేనే పనులకు పనులు చేసి అది ఉంటుంది శ్రద్ధ. 20 దాకా పని చేయకుండా జీతం కూడా చూసే ప్రభుత్వానికి వెళ్ళి ఒకటో దానికి జీతం వచ్చే ప్రభుత్వానికి వచ్చినాం. ఇంకా కూడా వాళ్ళ కష్టాలన్నీ కూడా కట్టించాలి. మన ఉద్యోగంలో పాలన అయింది కాబట్టి ఆ విషయం చెప్పదు. కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మీ కష్టాలని ఓటేది కదా చదువుకునే వచ్చేది అడగాలి అడిగాలంటే ఈ కార్యాలయం మనం పెట్టాలి. మీరు పోయి ఇమీడియట్ గా తీర్మానం కలిగించిన నువ్వు కూడా ఇద్దరు వారు ఇచ్చారు పెట్టాడన్నా మీ సైడ్ నుంచి మీకు ఇద్దరు మనుషులు తీర్మానం సైడ్ నుంచి వచ్చి మీకు ఎక్కడైతే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది తెలుగు మీకు సాయంత్రం దాకా మీ ఎమ్మడి తిరిగి ఒక ఇద్దరు ఇన్ఛార్జ్ మీ ఎమ్మడి ఈ పనిని ఇమీడియట్ గా సమయంలో 20 తారీఖు ఇవాళ 17 అంటే 17 20 కరెక్ట్ 12 రోజులు 3 రోజులు ప్రక్రియ కంప్లీట్ చేస్తే మిగతా పని మన తీర్మానం మన సైట్ నుంచి ఏం చేయాలో చేసి ఈ ఎన్నికలు గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు పెద్ద కష్టపడదు తెలివిగా 1 గంట 2 గంటలు అయితే కూర్చోవాలి. ఫస్ట్ కూర్చుంటే లెక్క లేదు. ఈ 16,333 16,360 మనకు తెలిసింది. కాంగ్రెస్ చేస్తాడు, కాంగ్రెస్ చేయడు, కమ్యూనిస్ట్ చేస్తాడు, బీజేపీ చేస్తాడు, టీఆర్ఎస్ చేస్తాడు, మనకు అంచనా వస్తుంది. మనకి కింద ఎన్నో అంచనా వేసుకుంటే ఎవరికైతే కాంగ్రెస్ పెంచుకునే పరిస్థితి ఉంటే మిగతా మనం మాట్లాడాలి. మిగతా తీర్మానాలన్నా నేను ధాన్యాలన్నా అందరం కూడా మాట్లాడి ఓటర్లతో ఆ లిస్ట్ వస్తే ఒకరు ఫోన్ పెట్టుకుంటే కూర్చుంటే అయిపోతారు. ఎందుకంటే అన్న ఒక చేయలేదు. ఎందుకంటే అన్న ఇప్పుడు 10% నుంచి 3 తీసుకొస్తారు. ఆ నుంచి 4 లక్షలు మొత్తం 4,60,000 అయిందా మరి మనందరం బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తూ మీరందరూ ఈ కార్యక్రమం తీసుకోవాలి. సాయంత్రం 1 గంట కూర్చొని ఒకసారి స్మరణ పార్టీ అధ్యక్షులు ముఖ్యంగా మీరే 1 గంట కూర్చోవాలి. గ్రామ పార్టీ అధ్యక్షులు పిలిచి వాళ్ళకు 1 గంట అంటే ఆ ముచ్చట స్టార్ట్ అయింది. ఆ నుంచి ఏంటంటే మనకు ఆలోచన వస్తుంది ఏం చేయాలి. ఆలోచన వస్తేనే ఇంకా జరుగుతుంది. మళ్ళీ ఇది చేద్దామని చెప్పి ఈ సంఘాలను నుంచి పోయి అలా దేవుడు పెట్టి రాజుంటే ఆగాలని పని వీళ్ళ తీసుకుని 1 గంట కూర్చొని మీరు కూడా ఇక్కడ సమావేశం ఎక్కడైతే పెట్టుకున్నామో మీ మండలంలో చిన్న సమావేశం పెట్టుకోరు. ఎవరు గ్రామ అధ్యక్షులు ఎంపీటీసీలు సర్పంచులు 50 మందితో మీటింగ్ పెట్టుకొని మీరు ఇమీడియట్ గా చేస్తే ప్రక్రియ మొదలైందని తెలియదు. సమయం చాలా అయింది. అన్నం కూడా కొనసాగాలి కాబట్టి అన్నం కూడా వెళ్ళిపోతుండు. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మండల ఫ్యామిలీగా మాట్లాడతారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ విధంగా సమన్వయం నుంచి నన్ను మీరు ఓటు వేసింది కాబట్టి రేపు 4వ తారీఖు మనకు రిజల్ట్ వస్తుంది. నాకు తెలిసి మీరు అందరూ కూడా చేసి ప్రజలు శాఖలు అనేది 52,000 వేసి గెలిపించింది కాబట్టి నాకు కూడా బ్రహ్మాండమైన మెజారిటీ నమ్మకంతో చేద్దాం.